నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. డేటింగ్ యాప్ల పేరుతో అబ్బాయిలను ట్రాప్ చేసి మోసగిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో కీలక సభ్యులైన ముగ్గురితో పాటు మొత్తం 7గురిని అరెస్ట్ చేసినట్లుగా మాదాపూర్ డీసీపీ వినీత్ విలేకరులకు సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 6 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముఠా మోసాలు మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. దానిపై దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. గుట్టు బయటపడడంతో నిందితులు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ కి పరారయ్యారని, దీంతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి వారిని పట్టుకున్నామని ఆయన వివరించారు. డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా ఈ ముఠా సభ్యులు నిరుద్యోగ యువతులను గ్రూపులో చేర్చుకుంటారు. వారి పేర్లు మార్చి డేటింగ్ యాప్లు, సైట్లలో వారి ఫోటోలు పెట్టి చాట్ చేయిస్తారు. యువకులను ట్రాప్ చేసి పబ్ కి తీసుకువెళతారు. వీరికి ఆయా పబ్లలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ మెషిన్ సర్వే చేసే వాళ్ళు ఉంటారు. డెవిల్స్ నైట్ పేరుతో సెపరేట్ మెనూని యువతితో పాటు వచ్చిన కస్టమర్ కి ఇస్తారు. బిల్లింగ్ సమయానికి యువతి అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఆ తర్వాత అధిక బిల్లు వేసి కస్టమర్ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని ముఠా సభ్యులు, యువతి, పబ్ నిర్వాహకులు పంచుకుంటారు. ఇలా ఒక ప్రాంతంలో నెల రోజులు చేసిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. ఈ ముఠా సభ్యులు 40 రోజుల వ్యవధిలో 40 లక్షల మేరకు మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా సభ్యులు హైదరాబాద్ నుంచి నాగపూర్ కు పారిపోయి అక్కడ కూడా ఇదే విధంగా మోసం చేయబోతూ ఉండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని కీలక వ్యక్తులైన తరుణ్, జగదీష్, సాయి కుమార్ తో పాటు మరో 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక కారు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి డేటింగ్ యాప్లపై యువకులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ వినీత్ సూచించారు. కొన్ని నష్టాల్లో ఉన్న పబ్బులను ఎంపిక చేసుకుని నిందితులు వ్యాపారులను మోసం చేస్తున్నట్లు డీసీపీ వివరించారు. గతంలో డెవిల్స్ క్లబ్ పేరుతో ఈ ముఠా ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో డేటింగ్ యాప్ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగ వేటలో ఉన్న యువతులను గుర్తించి వారితో కలిసి మోసాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మోష్ పబ్బు యజమానితో పాటు మరో 2 సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి 40 లక్షల విలువైన 2 కార్లు, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.